హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ బండారి. వెల్కమ్ టు అవర్ బండారి టాక్స్. ఈరోజు మనము సేవింగ్ అకౌంట్కి సంబంధించిన ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో ఎన్ని రకాలుగా ఉంటాయి అవి కూడా మనం తెలుసుకుందాము. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనము టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ లో వచ్చేసి మనకు 5-6 టైప్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే సింగిల్ హోల్డర్ అంటే ఎవరైతే అకౌంట్ సింగిల్ గా ఓపెన్ చేస్తారో వారిది ముఖ్యంగా వచ్చేసి సెల్ఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుందండి. ఈ సెల్ఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ వారు వచ్చేసి క్యాష్ విత్డ్రా చేసినా కానీ వేరే ఏదైనా ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్ చేసినా కానీ వారు మాత్రమే దానికి అథారిటీ ఉంటుందండి. దీంట్లో ఎవరైతే ఆ సేవింగ్ అకౌంట్ హోల్డర్ ఉంటారో అతని తదనంతరం అయితే గనక దీంట్లో ఉన్న డబ్బులు మాత్రం వచ్చేసి అతని నామినీకి చెందుతుందండి. ఇది వచ్చేసి మనం మొదటిగా చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనం ఇంకోటి చెప్పుకోవాలంటే గనక జాయింట్లీ ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఈ జాయింట్లీ ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్ లో జాయింట్లీ ఉంటుంది, అలాగే జాయింట్లీ ఆర్ సర్వైవర్ లాగా కూడా ఉంటుంది. ముందుగా దీంట్లో జాయింట్లీ తెలుసుకుందాం. ఎవరైతే ఒకరికంటే ఎక్కువ అంటే ఇద్దరు ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వారు వారి అకౌంట్ సంబంధించిన ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్ ని జాయింట్లీగా నిర్ధారించుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఈ జాయింట్లీ అనే దానికి ఏంటంటే వీరు వచ్చేసి ఏదైనా ఆపరేటింగ్ అంటే క్యాష్ విత్డ్రాల్ కానీ ఏదైనా ఇతర ఇన్స్ట్రక్షన్ కానీ ఇవ్వాలనుకుంటే కనుక ఇద్దరు కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చెక్ విత్డ్రాల్ అయితే కనుక ఇద్దరు కలిసి సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఎవరైతే డెత్ కానీ జరిగి ఉంటే కనుక ఈ అకౌంట్ ని జాయింట్లీ ఇన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి దాని తర్వాత ఈ అకౌంట్ ని సెటిల్ చేసి క్లోజ్ చేసే విధానం ఉంటుందండి. దీంట్లో మళ్ళీ ఫర్దర్ గా రన్ చేసుకోవడానికి వీలుగా ఉండదు. అలాగే దీంట్లోనే జాయింట్లీ ఆర్ సర్వైవర్ అని ఉంటుంది. ఈ జాయింట్లీ ఆర్ సర్వైవర్ లో వచ్చేసి ఎవరైనా ఒకరు చనిపోయిన ఎడల ఆ తర్వాత కూడా ఆ అకౌంట్ కు సంబంధించిన ఆపరేటింగ్ ని మనము కంటిన్యూ చేసుకోవడానికి సర్వైవర్ ఎవరైతే ఉంటారో వారు కంటిన్యూ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాంట్లో భాగంగానే దీన్ని జాయింట్లీ ఆర్ సర్వైవర్ గా కూడా మనము ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ గా తీసుకోవచ్చు. దీంట్లో జాయింట్లీ అండ్ జాయింట్లీ ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఎనీవన్ ఆర్ సర్వైవర్ అంటే గనక ఇద్దరికంటే ఎక్కువ వ్యక్తులు కలిసి ఓపెన్ చేసుకుంటే గనక దా అకౌంట్ కి వచ్చేసి ఎనీవన్ ఆర్ సర్వైవర్ గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఇతర రిలేటివ్స్ కానీ కలిసి ఓపెన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ఈ ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు 3 కానీ 4 కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో దాంట్లో ముఖ్యంగా ఎవరైనా ఈ అకౌంట్ ను ఆపరేట్ చేసుకునే వీలు కల్పించబడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఎవరైనా డెత్ జరిగిన ఎడల ఈ అకౌంట్ ని వారు క్లోజ్ చేసుకోవడం కానీ లేదా కంటిన్యూ చేసుకోవడానికి మిగతా అప్లికెంట్స్ కి వారికి సమానమైన హక్కును కల్పించబడుతుంది. ఇది మనము ఎనీవన్ ఆపరేటర్ సర్వైవర్ గా మనం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మనము దీని తర్వాత వచ్చేసి ఎయిదర్ ఆర్ సర్వైవర్ అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో భాగంగా దీంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకపోతే ఇతర పార్ట్నర్స్ కానీ ఎవరైనా వీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో ఎవరైతే ఇద్దరు అకౌంట్ ఓపెన్ చేస్తారో వారు ఎయిదర్ ఆర్ సర్వైవర్ గా నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎయిదర్ ఆర్ సర్వైవర్ అనగా ఏంటంటే దీంట్లో ఎవరైతే ఇద్దరు ఉంటారో ఆ ఇద్దరికి సమాన హక్కును కల్పించబడుతుంది. ఈ సమాన హక్కు అనగా ఏంటంటే ఎవరైనా వీరు క్యాష్ అకౌంట్ లో క్యాష్ విత్డ్రా చేయడం కానీ ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కానీ ఎవరికైనా చెక్ ప్రొవైడ్ చేయడం కానీ చేసినప్పుడు ఎవరైనా వారి ఒక్కరి సంతకంతో వారు ప్రొవైడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఎవరైనా చనిపోయిన ఎడల ఆ అకౌంట్ ని కంటిన్యూ చేసుకునే వీలు కూడా కల్పించబడుతుంది. ఎందుకు అన్నట్టు కనుక ఇది ఎయిదర్ ఆర్ సర్వైవర్ ఇద్దరికి సమాన హక్కు కల్పించబడుతుంది కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు చనిపోయినా కూడా ఆ అకౌంట్ ని స్టిల్ కంటిన్యూ చేసుకోవడానికి వీలుగా ఈ అకౌంట్ ని కల్పించబడుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని ఈ విధంగా యూజ్ చేసుకోబడుతుంది. అలాగే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఫార్మర్ ఆర్ సర్వైవర్ అనగా దీంట్లో కూడా మనకి ఏంటంటే ఫార్మర్ ప్రైమరీ కస్టమర్ గానీ సెకండరీ కస్టమర్ గానీ ఇద్దరు ఎవరైతే ఉంటారో దీంట్లో ప్రైమరీ కస్టమర్ ఉన్నన్ని రోజులు ఆ అకౌంట్ ని ఆపరేట్ చేసుకోవడానికి అతనికి మాత్రమే అర్హత కలిగించబడి ఉంటుంది. ఎవరైతే ప్రైమరీ కస్టమర్ ఉంటాడో ఆ ప్రైమరీ కస్టమర్ వచ్చేసి ఆ చెక్స్ విత్డ్రాల్ చేసుకోవడం కానీ ఇతర ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ చెక్ ఎవరికైనా ఇవ్వడం కానీ ఎలాంటి ఆ అకౌంట్ కు సంబంధించిన అధికారాలన్నీ ప్రైమరీ కస్టమర్ కి మాత్రమే ఉంటాయి. దీంట్లో భాగంగా ఎప్పుడైతే ఆ ప్రైమరీ కస్టమర్ వచ్చేసి డెత్ జరుగుతుందో అప్పుడు దీనికి సంబంధించిన ఈ అకౌంట్ కు సంబంధించిన పూర్తి అధికారాలు వచ్చేసి సెకండరీ అప్లికెంట్ కి
రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు అతనికి పూర్తి అధికారం రాబడుతుంది. అప్పుడు ఈ అకౌంట్ ని అతను రన్ చేసుకునే వీలు కలిగించబడుతుంది, లేదా క్లోజ్ చేసుకోవడానికి అతనికి పూర్తిగా అధికారం ఉంటుంది. సర్వైవర్ గా అతని దాంట్లో ఉన్న అమౌంట్ ని అతన్ని తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఏదైనా ఫార్మర్ ఆర్ సర్వైవర్ గా మనం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మ్యాండేట్ హోల్డర్ అంటారు ఫ్రెండ్స్. మ్యాండేట్ హోల్డర్ అనగా ఏంటంటే ఎవరైతే ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఓపెన్ చేస్తారో, లేకపోతే ఇంకా ఎవరైతే నాన్ లొకేటెడ్ అంటే అకౌంట్ ఆపరేట్ చేయని పరిస్థితిలో ఉంటారో వారికి వచ్చేసి మ్యాండేట్ హోల్డర్ గా అకౌంట్ కి ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మ్యాండేట్ హోల్డర్ కి మాత్రం ఓన్లీ విత్ ఇన్ ఇండియాలో వచ్చేసి విత్డ్రాల్ ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విత్డ్రాల్ ఫెసిలిటీ మాత్రమే వాళ్ళు చేసుకోవడానికి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ అకౌంట్ కి సంబంధించి ఎలాంటి సంబంధించిన అర్హతలు వారికి ఉండదు. దానిలో డిపాజిట్ చేయాలన్నా కానీ, దానికి సంబంధించిన అకౌంట్ క్లోజ్ చేయాలన్నా కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఇంకా వేరే ఏదైనా స్టేట్మెంట్ ఎలాంటి అర్హతలు కానీ ఆ మ్యాండేట్ హోల్డర్ కి ఉండదు. దీంట్లో భాగంగా ఓన్లీ ఎన్ఆర్ అండ్ ఎన్ఆర్ఓ కస్టమర్స్ కి ఎవరైతే ఉన్నారో వారు ఇండియా లోపల ఉండరు కాబట్టి ఆ ఇండియాకు సంబంధించినంత వరకు వారు అకౌంట్ ఆపరేట్ చేసుకునే విధంగా మాత్రమే ఈ మ్యాండేట్ హోల్డర్ సిగ్నేచర్ అథారిటీ అనేది ఇవ్వబడుతుంది. ఇలా మనకు చెప్పుకుంటూ పోతే కనుక ఇలా మనకు 5-6 అకౌంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనము ఇంకో మంచి టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.